నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలి, మంత్రి ఆనం. డేటా సేకరణలో విద్యాశాఖ వైఫల్యం, ఎమ్మెల్యే దగ్గుమాటి. విద్యుత్ మరమ్మతులు చేపట్టాలి, ఎమ్మెల్యే కాకర్ల. వైసీపీలోకి 17వ డివిజన్ కార్పొరేటర్ వేనాటి సుధాకర్. కొత్త భవనాలపై ప్రశ్నించిన జడ్పీటీసీ సభ్యులు. కార్మికులకు అండగా ఉంటా, ఎమ్మెల్యే కోటంరెడ్డి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా పారిశుద్ధ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు రూరల్ కార్యాలయానికి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు కోరారు. దీంతో ఆయన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మీ సమస్యలు చర్చిస్తానని, వీలైనంత సానుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటారు. వారికి చాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు లేనప్పటికీ కూడా తమ ఆరోగ్యాల్ని ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు. వారి న్యాయమైన కోరికల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు కత్తి సేనయ్య, సూరి, పెంచల్ నర్సయ్య, కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఓ శాసనసభ్యుడిగా నా చేతనైనంత వరకు, నాకు వీలైనంత వరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు. వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత, నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటానని మళ్ళీ చెప్తున్నా. మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా నేను భావిస్తూ ఉన్నా. న్యాయమైన కోరికలు కాబట్టే వారి సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత 6 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించి చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. దున్నపోతు మీద వానబడిన చందంలా మిన్నకుంటూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికులు అనంటే పారిశుధ్య కార్మికులు నిరంతరం చెత్త చెదారాలు మలినాలను శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడేటటువంటి కార్మికుల పట్ల ఈరోజు ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదు. అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో ఎక్కడా లేదు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇది కార్మికుల కడుపు కొట్టే చర్య, కార్మికుల్ని కాంట్రాక్టర్లని కింద బానిసలుగా మార్చేటటువంటి చర్య. దీన్ని యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సచివాలయ వెబ్సైట్లో మాత్రం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎక్కడ చూస్తే 13 ప్రభుత్వ ఉద్యోగి అంటే కనీసం 40,000 రూపాయల పైన జీతం ఉండాలి. వీళ్ళ జీతం 13,050 రూపాయలు. జీతం పెంచండి, పిఆర్సీ అమలు చేయండి, డిఎల్ అమలు చేయండి అంటే వీళ్ళని మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీరు అవుట్సోర్సింగ్ అంటారు. ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేదా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కావాలన్నా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేసి అవన్నీ రద్దు చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి నిలుపుదల చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి గత నెల నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చాలని జీతాలతో ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచాలి. ఈ న్యాయమైన డిమాండ్లతో గత 6 రోజుల నుంచి విధులు ఆపేసి ఆందోళన చేస్తూ ఉంటే కనీసం నామమాత్రమైన చర్యలు కూడా పరిష్కారానికి తీసుకోపోగా పోటీ కార్మికులను దించడం, పోలీసుల్ని ప్రయోగించడం, ఈ సమ్మెని అణచివేయాలని చూడడం ఇది దుర్మార్గం. తక్షణమే ఇటువంటి వైఖరి విడనాడాలి. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని, అవి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు అర్థవంతమైన రీతిలో చర్చించడం సంతోషకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సాధారణ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల సభ్యులకు గౌరవం, విలువ ఇచ్చే ప్రభుత్వమని, వారికి గౌరవ వేతనం మంజూరులో జరుగుతున్న జాప్యం సహించరాదని, వెంటనే జిల్లా పరిషత్ అధికారులు సమన్వయంతో కృషి చేసి గౌరవం వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. స్థానిక సంస్థల నిధులను వాడుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి
విద్యుత్ అవసరాలకి, రాష్ట్ర అవసరాలకి ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుకుంటే, ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొత్తాలని బదలాయించడం జరుగుతుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి దానిలో వాళ్ళు మార్పు చేసి నిధులు దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా కొంతమేర తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థల్ని కాపాడడానికి నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు జలజీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి 3 సంవత్సరాల్లో ఇంటింటికి కొళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం 10 ఇళ్లకు కూడా ఇంటింటికి కొళాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ, గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం, త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి. ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది, దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఇది ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించండి, లేకుంటే మా రాష్ట్రంలో దాహార్తి తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక 2 సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి, ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు, బోర్ నీరు కాదు, సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్, పెద్ద పెద్ద డ్యాముల కాడ ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జలజీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. దీని పట్ల కూడా నిర్లక్ష్యం, త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జలజీవన్ మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేవి కావు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనమని ప్రారంభిస్తే ఎగతాళి చేశారు. మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం, మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు. ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో ఇస్తే ఇవాళ మా ప్రభుత్వం ఒకేసారి పెంచినటువంటి బకాయిలతోటి కలిపి తొలి మాసం నుంచి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వాళ్ళ అర్హతకు తగ్గ పెన్షన్లని పంపిణీ చేసి వాళ్ళ దాదాపు 96 లక్షల మందికి ఈ పెన్షన్లని పంపిణీ చేస్తుంది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 27,000 కోట్లు నుంచి 30,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగే ఈ ప్రభుత్వం. అలాగే రేపు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, మేము చెప్పిన సూపర్ 6లో ప్రధానమైనటువంటి అంశాలు, దాన్ని కూడా ఈరోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 3 విడతలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడానికి
ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఇవాళ అన్నదాత సుఖీభవ అని చేస్తూ 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పాం. ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఇంటి తలుపు తట్టు అడుగుతున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరినీ అడుగుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. దీపం కనెక్షన్లు మీకు వచ్చినాయి అంటే దీపం 2లో సిలిండర్లు తెచ్చుకున్నాం. మాకు 890 రూపాయలు మాకు జమ అయింది. సిలిండర్కి తీసుకున్న వెంటనే ఆ డబ్బు మా అకౌంట్కి జమ అవుతుందని చెప్పి మహిళలు ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలు. రైతాంగం సంతోషంగా ఉంది. ఈ విధంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకుంటున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో పోయిన మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇవ్వమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే బస్సులు కూడా రెడీ చేసుకున్నారు మన ఆర్టీసీ అధికారులు. ఇవాళ ప్రతి మాట నెరవేర్చుకుంటూ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఉపాధి హామీ, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఇలాంటి వాటికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఉపాధి హామీ డబ్బు కూడా దారి మళ్ళిస్తే ఇవాళ వాటన్నిటినీ సరిచేసి మళ్ళీ ఆ పేదవాళ్ళకి ఆ డబ్బు చేరే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సరిచేయడానికి ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం మాకు ఇచ్చిన వరం ఏంటంటే 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ అప్పు భారం మోస్తూనే ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అలాగే సూపర్ 6లో భాగం రైతాంగానికి 20,000 ఇస్తున్నాం. ఇలాంటివన్నీ ఇస్తూ చట్టాలను మార్చి రైతులకు ఉన్నటువంటి భూ హక్కు, వాళ్ళ అర్హతకు తగ్గటువంటి వాళ్ళ కుటుంబాల హక్కులను కూడా కాలరాసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇవాళ దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళయే, ఎవరి ఆస్తికి వాళ్ళే హక్కుదారులు, ఎవరి వారసత్వంలో వస్తే ఆ వారసత్వం కుటుంబాలకే ఆ హక్కు ఉండే విధంగా ఇవాళ మేము తిరిగి వాళ్ళని నిలబెట్టగలిగాం. ఇది ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం. సూపర్ 6లో భాగం. ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పి అల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ దాదాపుగా 1000 మంది ఉపాధ్యాయులకి ఇవాళ మెగా డిఎస్సి పెట్టాం. పరీక్షలు పూర్తి చేశాం, ఇంటర్వ్యూలు పూర్తయినాయి. రేపు నెలలో వాళ్ళకందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాం. కొత్త స్కూళ్ళల్లో వాళ్ళని చేరి ఉపాధ్యాయులుగా మనుగడ సాగించమంటున్నాం. ఇన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలకి, ముఖ్యంగా జిల్లా పరిషత్ కాబట్టి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, తర్వాత జిల్లా పరిషత్, ఇది 3 అంచెల విధానం. ఈ 3 అంచెల విధానంలో ఈరోజు ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా తీసుకున్న నిర్ణయాలని, అమలు చేసిన పథకాలని, అమలు చేసినటువంటి విధానాలని ఇవన్నీ కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల నాయకుల్ని, ప్రతినిధుల్ని ఈ ప్రభుత్వంతో కలిసి రండి, మరింత ఎక్కువగా అభివృద్ధిలో పాల్గొనండి, మీరు కూడా సహకరించండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఈ త్రిముఖ వ్యూహంలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి, వారందరికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడపడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవాళ పరిశ్రమల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం. పారిపోయే పరిశ్రమలు గతంలో వచ్చినవి కూడా లేలిపోయారు. ఇవాళ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి
పరిశ్రమల దగ్గర నుంచి పోర్ట్లు, విమానాశ్రయాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాలను పెంచే విధంగా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ, ఉపాధి హామీ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తాం. హెచ్ఆర్డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పడం జరిగింది. వారందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో చింతారెడ్డిపాలెంలోని ఆనం విజయ్ కుమార్ రెడ్డి కార్యాలయం నందు అధికార టీడీపీ పార్టీ నుండి వీడి 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మరియు 17వ డివిజన్ నుంచి 200 కుటుంబాలు వైఎస్ఆర్పీలో చేరాయి. ఈ సందర్భంగా 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మాట్లాడుతూ తనకు కార్పొరేటర్ పదవి జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ నాయకుల అరాచకాలు, ఇబ్బందులకు గురై విధిలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలోకి రావడం జరిగిందని ఆయన తెలిపారు. మరి వారి అందరి సహచరులతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో కూడా వాళ్ళ మనస్సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి నడవాలనేటటువంటి ఆలోచన చేసి వారందరూ కూడా ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. ఆ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్పొరేటర్లందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ విజయం కోసం పనిచేయటం జరిగింది. ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, లేదంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మళ్ళీ అధికారంలోకి రానందువల్ల ఎవరైతే ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకా ఉన్నారండి కార్పొరేటర్లు. విధి లేని పరిస్థితుల్లో పేద బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా దయాదాక్షిణ్యం కూడా లేకుండా వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక దాడులు కావచ్చు, మౌఖిక దాడులు కావచ్చు, వీటిని అన్నిటికీ కొంతకాలం దూరంగా ఉంటాము అని చెప్పి పక్కకు జరిగినటువంటి కార్పొరేటర్లు అందరికీ కూడా నేను ఇదే మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వస్తూ ప్రజలకి అండగా నిలబడతాము మా పార్టీ అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఎవరెవరైతే ఈ పార్టీని వదిలి పక్కకు జరిగారో అంత చేసినటువంటి వ్యక్తికి మనం ఆయన ఇచ్చినటువంటి పదవిలో ఉండి ఆయనకి దూరం జరగటం అనేది సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఆయనతోనే మనం నడవాలని ఆయన వారి సహచరులందరి ఆలోచన ఈరోజు పేనేటి సుధాకర్ గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు తీసుకొచ్చాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మేమందరం కూడా ఒకే కుటుంబంలో వాళ్ళం, అందరూ కష్టపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అయితేవి, ప్రజా కార్యక్రమాల్లో అయితేవి ప్రతి ఒక్కరం కూడా ముందు నిలబడి మేమందరం కూడా పని చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుతోట హరిజనవాడ ఆనం కుటుంబానికి అత్యంత దగ్గరది, మాకు బంధుత్వాలతో సమానం ఆ ఆకుతోట హరిజనవాడ అని నేను మనవి చేస్తున్నాం. ఈ రోజు కాదు, మా తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి
ఆ ప్రాంతంతో మాకున్నటువంటి సంబంధాలు, ప్రతి కుటుంబానికి మాతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఏవైనా చిన్న ఒడిదుడుకులున్నా ఒకరికొకరు మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని ఒక మాట మీద నిలబడేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుకనే ఈరోజు పేనేటి సుధాకర్ మరి వారి సహచరులందరూ కూడా నాకు అండగా నిలబడేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానికి నా సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు. గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని భవనాలు అసంపూర్ణంగా ఉన్నాయని, మరికొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వీటన్నిటిపై చర్య తీసుకొని కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం మరుణమ్మ, ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. చలంచల్ల రోడ్డు మీ ఈ గారు కూడా పక్కనే ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఊరు గ్రామస్తులందరూ కలిసి రోడ్డు చాలా ఇబ్బందులు ఉంటే మారిటింగ్ ఫండ్స్ నుంచి 2,70,00,000 రూపాయల రోడ్డు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు హెడ్డే లేదు, వర్క్ అయితే పూర్తయింది. రేపు 21వ తేదీ, నెల 21వ తేదీన మా ఎంపీ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభం కూడా చేస్తున్నాం. కానీ వర్క్ చేసిన కాంట్రాక్టర్కి ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడ ఉందో అర్థం కాదా. దయచేసి మీరు ప్రభుత్వానికి నివేదికలు పంపించి వర్క్ కంప్లీట్ అయ్యింది కాబట్టి కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టి మీరు హెడ్కి క్రియేషన్కి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సిన అవసరం ఉంది. నమ్మి వర్క్ చేశారు, వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు మీరే పోయారు, మీ పర్యవేక్షణలో వర్క్ జరిగింది, మీరే చెక్ చేసుకున్నారు, అన్నీ చేశారు. వాళ్ళకి పేమెంట్ ఎలా ఇవ్వాలనేది మీకు ఆలోచన లేదు. పార్ట్ పేమెంట్ కాదు, ఎంటైర్ వర్క్ 2,75,00,000 రూపాయల ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు మనం బిల్లు పెట్టే పరిస్థితి లేదు, హెడ్ లేదంటున్నారు. దీని మీద మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్కి ప్రభుత్వానికి పంపి తొందరగా నిధులు మంజూరు అయ్యేటట్టు, లేని పక్షంలో ఇంకేదైనా హెడ్కి మార్చేయడానికి అవకాశం ఉందా అని కూడా ఆలోచించి కాంట్రాక్టర్కి నిధులు వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక రిక్వెస్ట్ అండి, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిధులు అంటున్నారు కదా, మాకు ఏమైనా ఉదయగిరికి ఏమైనా వచ్చి నాకు ఎక్కడ ఏం కనపడలేదు. అక్టోబర్ 1వ తారీఖు నాటికి లాస్ట్ స్టార్టెడ్ వర్క్ గవర్నమెంట్ పంపించాం సార్. ఉదయగిరికి ఉన్నాయి సార్. ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా బాలేపల్లి, డక్కిలి మండల పరిషత్తు భవనాలకి ఆ రోజుల్లో మా గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు పర్మిషన్ అయితే ఇప్పించారు. మా వెంకటగిరి మండలంతో పాటు ఆ రెండు స్టార్ట్ చేయి, ఆ రెండింటిని కట్టకుండా వదిలేసారు అప్పుడు రోజుల్లో. మరి ఎందుకో తెలియదు. మేమైతే మా మండల పరిషత్ భవనాన్ని మేడం గారు ఇచ్చిన నిధులతో, అలాగే మండల పరిషత్ నుంచి ఇచ్చిన నిధులతో కంప్లీట్ చేశాము. బట్ కానీ ఆ రోజుల్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల మాకైతే ఫండ్ అనేది ఆ రోజు 1,60,00,000తో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కొద్దిగా ఎక్స్ట్రా బడ్జెట్ అవడం వల్ల మేము మేడం గారిని ఈ విషయం మీద కూడా విన్నపించుకున్నాము. సో మేము కంప్లీట్ అయితే చేసాం కాబట్టి ఆ బిల్డింగ్కి మిగతా అమౌంట్ కూడా ఇవ్వవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తీసుకురావడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరు చెప్పినటువంటి సచివాలయం విషయంలో ఇది ఒక స్కూల్ కాంపౌండ్లో ఉంది. స్కూల్ కాంపౌండ్లో సచివాలయ భవనాలు కట్టడానికి వీలు కాదని చెప్పి హైకోర్టు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వాలకి, జిల్లా పరిషత్తులకి. కానీ ఇవాళ తీసుకున్న కాంట్రాక్టర్లో లేకుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆ బిల్డింగ్ పూర్తి చేశారు. పూర్తి చేసిన దాని మీద హైకోర్టు పర్మిషన్తో దాన్ని ఆక్యుపై చేయాలే తప్ప మనం నేరుగా ఆక్యుపై చేయడానికి వీలు కాదు. మీరు కంప్లీట్ చేసిన బిల్డింగ్ ఉందన్నారు కాబట్టి దీన్ని హైకోర్టుకి నివేదించడం తప్ప వేరే మార్గం లేదు. హైకోర్టు ఆదేశాలు ఉంటేనే సచివాలయం దాన్ని పూర్తి వాడుకలోకి తీసుకురాగలరు. ఇది చట్టబద్ధంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. బిల్డింగ్ పూర్తయిపోయింది కాబట్టి మేము దాంట్లోకి పోతామంటే రేపు కోర్టు అబ్జెక్షన్ వస్తుంది. అది ఏ రోజైనా
కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కొత్తగా సచివాలయం బిల్డింగు బాగా కట్టడం జరిగింది. దయవుంచి ఆ పంచాయతీ బిల్డింగ్ నుంచి ఆ సచివాలయం బిల్డింగ్లోకి సచివాలయాన్ని మార్చి డెమాలిష్ చేయటం అనేది చాలా ముఖ్యంగా ఉంది సార్. ఈ వర్షాకాలాల్లో ఖచ్చితంగా అది కొలాప్స్ అవుతుంది. అది కొలాప్స్ అయితే మాత్రం క్యాజువాలిటీస్ అన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కొంచెం దాన్ని సచివాలయం బిల్డింగ్ రెడీగా ఉంది, దాన్ని ఖాళీ చేసి పంచాయతీ బిల్డింగ్ ఖాళీ చేసి సచివాలయం బిల్డింగ్లోకి మార్చగలిగి దాన్ని డెమాలిష్ చేసేదానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లా పరిషత్ ప్రిన్సెస్లో ఉందని దాన్ని ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని క్లియరెన్స్ చేయలేదు. సో గౌరవ మంత్రి గారు అలాగే కలెక్టర్ గారు చొరవ తీసుకొని దాన్ని త్వరగా షిఫ్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ ఊరి నుండి గెలిచిన ఎంపీటీసీని, ప్లస్ అక్కడ ప్రజలు కూడా స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. 3 గదుల్లో ఒక సచివాలయాన్ని 8 మంది నిర్వర్తిస్తున్నారు. దీన్ని జడ్పీ చైర్మన్ గారు అంటే ఇది జిల్లా స్కూల్ పరిధిలో ఉందని, ఆ ప్రిన్సెస్లో ఉందని ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని చొరవ చూపెట్టి త్వరలో ఆ బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్ నుండి సచివాలయానికి మార్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ సచివాలయాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా దగ్గరలో సగం కట్టిన ఆ సచివాలయాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయడం అనేది ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది. మీరు కంప్లీట్ అయిపోయిన సచివాలయం అంటే సచివాలయం మాత్రమే. గ్రామ సర్పంచ్ బిల్డింగ్ అది గ్రామ సర్పంచ్ అవసరం కదా, అది కూడా పడిపోయేటట్లుంది. ఒకవేళ ముందు మీరు సచివాలయం షిఫ్ట్ చేయండి, గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడ సర్పంచ్ బిల్డింగ్ ఏం చేయాలో పంచాయతీ బిల్డింగ్ అనేది చూద్దాం. మనం సచివాలయంలోనే ఒక రూమ్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా పెట్టింది, హెడ్ క్వార్టర్స్. కాబట్టి అటువంటిది ఉంటే అక్కడ సర్పంచ్ వాడుకుంటారు. ఇది పడిపోయే బిల్డింగ్ ఉంటే డెమాలిష్ చేసే పని దాన్ని సర్టిఫై చేసి డెమాలిష్ చేయండి. రోడ్లు అద్దుమానం అయిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇది వరకు మార్కెటింగ్ శాఖలో ఇస్తే ఫండ్స్ లేదని క్యాన్సిల్ అయిపోయింది. రామసాంపల్లి మోహన్ రెడ్డి టెండర్ ఇస్తున్నాడు, అది ఫండ్స్ లేదని చెప్పి రద్దు చేసేసారు. దయచేసి ఎస్టిమేషన్ చేసి పెట్టున్నారు, అవి సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఫండ్స్తో కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఇది ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20-25 కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేశారు. ఫైనల్గా టెండర్లు పిలిచేటప్పటికి ఆ ఫండ్స్ ఏమీ కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ నుంచి వచ్చినటువంటి దాఖలాలు ప్రభుత్వంలో లేవు. దీన్ని మళ్ళీ నాబార్డు ద్వారా ఫండ్స్ మేము లోన్ తీసుకొని రోడ్స్ వేస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో దీన్ని గత ప్రభుత్వంలో కూడా అప్పుడు మేము సభ్యులుగా ఉండి ప్రస్తావన చేశాం. కానీ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఫండ్స్ వస్తున్నాయి అని చెప్పారే తప్ప, నాబార్డు లోన్ తీసుకున్నాం డబ్బు వస్తుందని చెప్పినారే తప్ప డబ్బు రాలేదు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఫండ్స్ వాడలేదు. రోడ్లు మాత్రం అందరికీ మంజూరు చేసి టెండర్లు పిలవమని అధికారులు చెప్పారు. అధికారులు టెండర్లు పిలిచేటప్పటికి ఫండ్స్ పొజిషన్ నిల్ బ్యాలెన్స్ ఉండింది కాబట్టి ప్రభుత్వం నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని కూడా ఆనాడు క్యాన్సిల్ చేసింది. ఇది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ రోడ్లు ఇచ్చి మరిపాటి జెడ్పీటీసీ గారు అడిగింది కూడా అదే. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారుగా మీరు అడిగారు కాబట్టి ఈ విషయం ప్రస్తావన చేయాలి. ఇవి డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేల దగ్గరే లిస్టులు తీసుకున్నారు. అవేళ వెంకటగిరి ఎమ్మెల్యేగా నేను కూడా ఇచ్చాను, కానీ ఇవి ఏవి కూడా జరగలేదు. అగ్రికల్చర్ యార్డ్ మార్కెట్ యార్డ్ ఫండ్స్ రాలేదు, నాబార్డు లోను రాలేదు. ఈ టెండర్స్ పిలిచే రోజుకి రివైజ్డ్ ఎస్టిమేట్లు వచ్చాయి. దీన్ని మళ్ళీ 30-40% పెరిగింది, ఎన్హాన్స్ అయింది కాస్ట్. అంత కాస్ట్ అయిన తర్వాత ఆ లోనింగ్ అంతా కూడా ఆగిపోయింది. కాబట్టి ఎక్కడ రోడ్లు జరగలేదు, ఇది ఉన్న వాస్తవం. కాబట్టి ఇది ఒక బ్రహ్మ పదార్థంగానే అజెండాలో నిలిచిపోయింది. ఈ అజెండాలో నుంచి తీసేయాలా? నేను ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ కోరేది, ఇంకా మార్కెట్ యార్డ్ ఫండ్స్ మేము తెచ్చాం, అవన్నీ రోడ్లు మంజూరు చేసాం, అవన్నీ టెండర్లు పిలిచాం అనే మనసుల్లో ఎవరికైనా ఉంటే అవి మీరు కూడా రద్దు చేసుకోండి. మీ ప్రభుత్వాల్లోనే అవన్నీ ఆగిపోయినాయి, డబ్బులు లేక క్యాన్సిల్ చేసింది
నాట్ స్టార్టెడ్ వర్క్స్ కింద క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఇవాళ ఆ వర్క్స్ వస్తాయని మళ్ళీ అనుకోవద్దు ఎవరు కూడా. ఒకటి అవి రెండు ఇంతవరకు పనే జరగలేదు సార్. ఈరోజు కూడా నేను అప్డేట్ అడిగిన ఇప్పటి వరకు అవి రెండు పనులు పూర్తి చేయలేదండి సార్. 8 నెలలు అయింది ఇచ్చి. అది మా దగ్గర ఈరోజు కూడా అడిగిన ఇంకా కాలేదు, పగలు కొట్టలేదు, వాటర్ ప్లాంట్ పెట్టలేదు. నేను రెండు చెప్పినాను. మాకైతే ప్రపోజల్ రాలేదు మేడం. అది నేను మరీ ఫాలో అప్ చేసి తనకి చెప్తాను సార్. 8 నెలలు అయింది సార్ నేను ఇచ్చి. మేడం దాన్ని పరిశీలిస్తాను మేడం. మా దగ్గరైతే రాలేదు. మీ ఏఈ గారు కూడా వచ్చి చూసుకున్నారు సార్. 23 డిసెంబర్కి పూర్తి చేసినారు. ఇంకా మాకు కావాలంటే మీ మండల నిధుల నుంచి తెచ్చిపెట్టుకోండి అమ్మా, మేము ఇవ్వలేమని చెప్పాం కదా ఇందాక. అది కొత్త మీటర్లు బిగించే దాంట్లో 20% అదనంగా కరెంటు ఛార్జీలు వస్తున్నాయని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల్లో అవగాహన లేకుండా విద్యుత్ మీటర్లు బిగించడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త మీటర్లు బిగించేటప్పుడు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు టారిఫ్లు పెరిగిపోయినందువల్లే ఈ డిమాండ్ పెరిగిందనేది మా ఆలోచన. దీని మీద మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని సభకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా ఆ విధంగా తెలియజేస్తారని అడుగుతున్నా. రెండో విషయం, ఆర్డిఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవస్థకి, డొమెస్టిక్ వ్యవస్థకి వేరియేషన్ చూపిస్తూ గ్రామ వ్యవస్థల్లో కూడా 24/7 కరెంట్ అందించాలని దృఢ సంకల్పంతో ఆర్డిఎస్ఎస్ పెట్టారు. అయితే గ్రామీణ వ్యవస్థలో ఎప్పుడో 25 years బ్యాక్ చేసినటువంటి స్తంభాలు, అప్పట్లో 8.1 మీటర్ ఉన్నటువంటి స్తంభాలు మాత్రమే వేశారు. ఈ లోపల ఆ రోడ్లన్నీ హైట్ అయినాయి. వాటి మీద సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజు ఒక్కొక్క ఏరియాలో దాదాపు మినిమం 50 మీటర్ ఎత్తు కూడా రోడ్లు పెరిగిపోయాయి. అప్పట్లోనే ఓల్డెన్ డేస్లోనే ఆ స్తంభాలని 8 మీటర్ స్తంభాలు వేసినందువల్ల అవి ఇప్పుడు ఎవరున్నా ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ కట్టుకోగానే వైర్లు తగలుతున్నాయి. ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో 9.1 మీటర్స్ ఈరోజు స్తంభాలు ఏమన్నారు. కానీ ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో ఎక్కడ ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని స్తంభాల ప్లేస్లో కొత్త స్తంభాలు వేయాలి. మొత్తం కూడా డబ్బాలని తీసేయాలి, 5 లైన్స్ వేయాలి, అన్నీ కొత్త వేయాలి. చూస్తే మీరు ఎక్కడ లోపం ఉందో నాకు తెలియదు, కానీ ఒక లైన్ మాత్రం ఆ గ్రామంలో ఒక లైన్ మాత్రమే వేసి మిగతా లైన్లు పాత లైన్లు చూపిన కారణాన విలేజ్లో అనైక్యత ఏర్పడుతుంది. ఒక బజార్కి వేశారు 9.1 పోల్స్, ఇక్కడ నా పోల్స్ మార్చలేదు అనేది పొలంలో అపోహ ఉంది. దీన్ని కూడా మీరు మీ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి దీని మీద సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే రాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో మొట్టమొదట 3 phase కరెంట్ వస్తుంది. లో వోల్టేజ్ రాకుండా ఏసీలన్నీ కూడా బాగా పనిచేసేటట్టు ఈ రోజున 3 phase కరెంట్ ఇస్తున్న తరుణంలో ఒక ప్రాంతంలోనే ఒక ఊర్లో ఒక లైన్ వేసి మిగతా ఊర్లో పాత స్తంభాలు చేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద కూడా మీరు సరైన సభకు అందిస్తూ దీని మీద డైరెక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో విద్యుత్ పోల్స్ విరిగిపోయినవని, కొన్ని పగిలిపోయి ఉన్నాయని, నాణ్యమైన విద్యుత్ అందటం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ శాఖపై వచ్చిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 గ్రామాలకు ఒక లైన్ మ్యాన్ ఉన్నాడని, ఇది సరైన పద్ధతి కాదని, లైన్ మ్యాన్లను వెంటనే మంజూరు చేయాలని, లైన్ మ్యాన్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. మాది ఉదయగిరి నియోజకవర్గంలో మీకు తెలిసి 8 మండలాలు ఉన్నాయి. దాదాపుగా 450 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 3 phase ఇన్స్టాల్ చేస్తాము అన్ని చోట్ల. ఎంత పర్సెంటేజ్ అనేది మీకు ఐడియా ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కాలనీస్లో ఒక రోడ్ వదిలేస్తున్నారు. అక్కడ 5-6 ఇళ్ళు ఉన్నాయి, లేదా 10 ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి వదిలేయడం. మీకు పాలసీ ఎలా ఉంది? ప్రతి ఇంటికి 3 phase కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వాలనే కదా పాలసీ. దయచేసి ఒకసారి చూడండి. అది చాలా చోట్ల ఎక్కడికక్కడ స్టాప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. 2 ఇళ్ళు ఉన్నాయి కదా వదిలేయడం, అదంతా చేయమాకండి. అది ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గత 5 ఏళ్ళుగా కూడా ఎక్కడ కూడా ఒక లైన్ మార్చిన పాపాను పోలేదు, ఒక స్తంభం సరిగ్గా మార్చిన పాపాను పోలేదు. అన్నీ ఒరిగిపోయి గందరగోళం ఉంది. మన గవర్నమెంట్ వచ్చాక చాలా వరకు చేస్తూ ఉన్నారు వర్క్, కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లైన్ మెన్ లేరు, జూనియర్ లైన్ మెన్ లేరు. మనకు జియోగ్రఫికల్గా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోవాలన్నా కూడా ఇబ్బంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లైన్ మెన్కి 3-4 పంచాయతీలు ఇచ్చేస్తున్నాం. అతను పరిగెత్తలేదు,
నాకు ఇక్కడ అంత ఈజీ కాదు. ఎటు పోవాలన్నా కూడా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతా ఉంది. అగ్రికల్చర్ కనెక్షన్ కాస్ట్ త్వరితగతిన ఇవ్వడానికి మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ 8 మండలాల్లో చూస్తే ఇరిగేషన్ అంటే మనకు సంవత్సరాలు నీళ్ళు వచ్చేది 2.5 మండలానికి. మిగతా మండలాలన్నీ ఆ రైన్ వచ్చినప్పుడు లేదంటే బోర్వెల్స్ వేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి హార్టికల్చర్ అయినప్పుడు. ఆ బోర్వెల్స్కి సరైన కరెంట్ లేకపోతే మనం కరెంట్ ఇవ్వలేకపోతే రైతు చేసే పరిస్థితి కూడా ఏం లేదు. సో అటువంటి ఇష్యూస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆ బోర్వెల్స్ సరిగ్గా ఎలక్ట్రిక్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం కానీ అగ్రికల్చర్ కనెక్షన్స్ కానీ త్వరితగతిన చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆఫ్ టాపిక్ ఒకటి చైర్పర్సన్ గారికి అడగడం గారికి, మీరు మీటింగ్ రాబోయే ముందు 40 లక్షలు చెప్పారు. మీరు ఎమ్మెల్యే నిధులని నాకు ఎక్కడ కనపడటం లేదు. ఒకసారి మీరు దయచేసి చూడండి. గత ఈ గవర్నమెంట్ వచ్చాక మీరు ఒక 40 లక్షలు ఇవ్వడం జరిగింది ఒక 5 వాటర్ ప్లాంట్లకి మనకు. తర్వాత మిగతా కొన్ని నిధులు జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ఇవ్వడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యేలు కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఒకసారి మీకు మనం చేసుకుంటాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.